అధ్యక్షుల వారికి బొకను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈనాటి మన ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2025 ఎం ప్రభావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారికి శ్రీమతి నానుపాత్రుని మాధవి గారు మొక్కను బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన సమావేశానికి విశిష్ట అతిథులుగా చేసినటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ అడిషనల్ సెక్రటరీ జనరల్ ఆర్ సత్యనాథం గారిని, ఎస్ఎస్వి ప్రసాద్ సిహెచ్ఎస్ఎస్వి ప్రసాద్ మొక్కను బహుకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ ద్వారకానాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన విశిష్టత అయినటువంటి అడిషనల్ సెక్రటరీ జనరల్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్ సత్యనాథం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వారికి కేవీ వర్మ గారు మొక్కను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ సత్యనారాయణ గారు. అదేవిధంగా మరో విశిష్ట అతిథి ఏ సత్యనారాయణ గారు, ఇంటర్నేషనల్ సెక్రటరీ, పూల మొక్కతో బహుకరించవలసిందిగా కోరుతున్నాను. 5 సంవత్సరాలు బోర్డు డైరెక్టర్గా అయితేనే, కోశాధికారి అయితే కానీ, కార్యదర్శిగా, అధ్యక్షునిగా నాకు సేవలు అందించే మహాభాగ్యం కలిగినందుకు చాలా నా యొక్క లైఫ్ హిస్టరీలో ఇది గొప్ప గుర్తుపెట్టుకునే గొప్ప మధుర అనుభూతిగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను చేరేటప్పుడు ఆనాడు సనపల జగన్నాథరావు గారు మా ఇంటికి వచ్చి, సార్ మీరు ఎలాగైనా సభ్యత్వం తీసుకోవాలి అని మా ఇంటికి వచ్చి, అంటే ఎంతో ఒప్పించి నాకు, అంటే పెద్దగా వాకర్స్ క్లబ్ అంటే నాది అంతా వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో వాకింగ్ చేయడం, ఇతరత్ర నా మిత్రులు వ్యవహారం అంతా అక్కడే ఎక్కువ అయితే రావాలండి అని ఎంతో ఒప్పించి నన్ను తీసుకొచ్చి ఇక్కడ సభ్యత్వం చేర్పించి, అదేవిధంగా బోర్డు డైరెక్టర్గా నేను వద్దన్నా కానీ ఆయన్ని ఎంతో చేసి నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆయన తదనంతరం నాకు కోశాధికారిగా, మంచి కరోనా టైం, మీరు తప్పకుండా చేయాలంటే నాకు ఇష్టం లేదంటే లేదంటే నా మాట కాదనకండి, ఆ విధంగా నేను బలవంతంగా ఇక్కడ రప్పించబడ్డ వ్యక్తిగా నాకు పరిగణించవచ్చు. ఏదైతేనే ఇక్కడ ఈ పెద్దల ప్రోత్సాహం, ఒక ఆప్యాయత, ఆత్మీయత, ఇవన్నీ నిజంగా గొప్ప మర్చిపోలేని అనుభవాలు. వారు ఎంతో ప్రోత్సహిస్తూ ఇక్కడ ఒక గొప్ప అనుబంధం ఏర్పడింది. అంటే పదవులు అన్నవి ఏంటంటే హోదా కాకుండా ఒక బాధ్యతగా, ఒక అనుబంధంగా అంటే నిర్వర్తించే, అంటే నా వ్యక్తిగతంగా నా కార్యక్రమానికి ముందుగా జాలీ వాకర్ నానుపాత్రుని మాధవి, జాతీయ జెండా వైపు జాలీ వాకర్గా మీరు ఈ క్లబ్ మీటింగ్ను క్రమశిక్షణతో అర్థవంతంగాను జరుగునట్లు చూడవలెను. మీరు ఈ క్లబ్కు దీపము వంటి వారు.
మీరు సభ్యులను అతిథులను ఆహ్వానించి వారు తగు విధముగా సభ తర్వాత జరుగు అల్పాహార విందులో పాల్గొనేటట్లు చేయవలను. మీరు ఈ పనిని మర్యాదతోనూ చాకచక్యంతోనూ నిర్వహించవలను. దీనికి సమ్మతమేనా? ముందుకు నడిపించవలసిన బాధ్యత మీపై ఉన్నది. మీ అధికారమైన చిహ్నమైన కాలర్ను పల్లా చంద్రమౌళి గారు మిమ్మల్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. భానుప్రకాష్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుకు వస్తే ఐపీ గారు ప్రతిజ్ఞ చేయిస్తారు. ప్రతిజ్ఞ చేయించిన తర్వాత మీరు మీ స్థానంలోకి వచ్చి అందరూ కలగబెట్టి. ధన్యవాదాలండి. ఈరోజు పౌరులు ఉంటేనే ఈ క్లబ్ నించుంటాయి. వాళ్ళు నించోబట్టే ఎన్ని మంది మేము ఇక్కడ ఈ వేలు మీదకి ఈ వేలు ముందుకు రాగలిగామండి. మరియు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ జనరల్ గౌరవ పూజనీయులు సత్యనారాయణ సార్ గారికి మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీమతి ప్రభావతి మేడం గారికి మరియు గౌరవ ఇంటర్నేషనల్ సెక్రటరీలు అండ్ కార్యదర్శులు వాళ్ళందరికీ, అలాగే గౌరవ డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ గౌరవ ద్వారకానాథ్ గారికి మరియు క్యాబినెట్ సెక్రటరీ మహేష్ గారికి మరియు 2024 గవర్నర్ గౌరవ రంగారావు గారికి, అలాగే గౌరవ RC5 శ్రీమతి శుభా మేడం గారికి, అలాగే గౌరవ మా అధ్యక్షులు 24 పల్లా చంద్రమౌళి గారికి, మరియు అలాగే సభ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభ వేదిక మీద ముందున్న పూర్వ అధ్యక్షులు మరియు పూర్వ గవర్నర్లు, మరియు అలాగే నా యూత్ కుటుంబానికి, మరియు అలాగే ఇక్కడ ఇచ్చేసిన మహిళలు గౌరవ మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. రికార్డు ఉన్న ఒక వైజాగ్లోనే కాదు, వాకర్స్ ఇంటర్నేషనల్లో కూడా చాలా పెద్దలైన క్లబ్ ఏదంటే మా మురళీనగర్ వాకర్స్ క్లబ్ అండి. ఆ విధంగా 877 మంది వాకర్స్లో క్రీజ్ చేసినండి. 223 మంది క్రీజ్ చేసిలు అయ్యారండి. వాళ్ళు పోగా ఇప్పుడు వాళ్ళకున్న సభ్యుల్లో 654 మంది ఇప్పుడు ప్రెజెంట్ మా వాకర్ సభ్యులుగా ఉన్నారండి. ఆ విధంగా పూర్వం ఇప్పుడున్న మా ప్రతి పచ్చదనం పరిశుభ్రత ఎంత ప్రకృతి విశాలమైన ప్లేస్లో ఉన్నామంటే మా వాకర్ సభ్యులందరూ సహాయ సహకారాలేనండి. దానివల్లే ఇంత డెవలప్ అయ్యింది, ఇంత అభివృద్ధి జరిగింది. ఇలాంటివి జరుగుతున్నాయంటే అలాగే ఇప్పుడున్న పెద్దలతో పాటు మా వాకర్స్ అందరితో పాటు క్రీస్టేషన్ కొందరు లంక ఆదినారాయణ గారు అవనియండి, డాక్టర్ బాబురావు గారు అవనియండి, అలాగే తిప్పుడు సుందరరావు గారు అవనియండి, ఇలాగా అనేక మంది పెద్దలు క్రీస్టేషన్ అయినా కూడా వాళ్ళు కలుపుకుంటూ ఒక్క శాంతి కూడా మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ప్లీజ్ ఎక్కువ వాళ్ళు పెట్టే కార్యక్రమాలు కౌన్సిల్ మీటింగ్లు ఏవైనా మంత్లీ రిపోర్ట్ పంపించాలన్నా ఏవైనా కూడా మేము అవి చక్కగా పంపించాలండి. అదొక కన్ను అయితే మాకు ఇక పాలసీ అభివృద్ధి కూడా ఒక కన్ను, అలాంటి మాకు 2 కన్ను లాంటివండి. ఇదే సభా వేదిక మీదుగా గవర్నర్ గారికి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మేడం గారు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు నడిపించిన మా పెద్దలందరూ ఆశీస్సులతోనే నేను కూడా మా కార్యవర్గం కూడా ప్రతి మంత్ కూడా మీకు రిపోర్ట్లు ఇస్తూ మీకు సహకరిస్తామని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. అలాగే సార్, మాకు వాకర్స్ ఇంటర్నేషనల్ విధానం ఏంటంటే నడవండి నడిపించండి అంటే అన్ని పార్కుల్లో చాలా మట్టుగా ట్రాక్ చేసి ఉన్నదండి. మా పార్కులో ఇక్కడికి వచ్చి ఏ లోటు లేదండి. పచ్చదనం ఉంది, చాలా మహానుభావులు విగ్రహాలు ఉన్నాయి, అలాంటివి అన్నీ ఉన్నాయి, లైటింగ్ ఉంది, ప్రకృతి అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క వాకింగ్ ట్రాకే చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది గతంలో మా దగ్గర తెలియబడిచ్చారు వాకర్స్. అయితే అండి దానికోసం చాలా మా పూర్వధ్యక్షులు పెద్దలందరూ కష్టపడుతున్నాం. అయితే దానికి కొంచెం ఆదాయం ఎక్కువండి. దగ్గరే ఒక ట్రాక్ అవ్వాలంటే 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
అలా దానికి మాకు కూడా మా చంద్రమౌళి గారు కూడా అధికారులకి కూడా సబ్మిట్ చేసి కాగితాలు ఇచ్చి అన్నీ పంపించారు. అయినా ఇంకా శాంక్షన్లో ఉన్నాయి పెండింగ్లో. ఇదే సభా వేదిక మీద నేను ఒక తెలియపరుచుకుంటున్నానండి. నా ఏరియాలో మా వాకర్ సభ్యులు అందరూ అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఉన్న విజ్ఞాన అసోసియేషన్ వాళ్ళందరూ మరియు నేను మాకండి ఇక్కడ ట్రాక్ అవ్వాలంటే మా సభ్యులు పెద్దలందరితో పాటు ఇక్కడ కొందరు నోటీలైన మా నమ్మకం దానికోసం మేము కృషి చేస్తామండి. ఆ విధంగా మా వాకర్ సీనియర్ సభ్యులు మురళీనగర్ రెజిడెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వైశాఖి రెజిడెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే ఇక్కడ అందరికీ శ్రేయోభిలాషి మన స్టేట్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గౌరవ కనపల వరప్రసాద్ గారండి. అతను పలుకుంటే మా క్లబ్ సీనియర్ సభ్యులు అతను రిపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే దగ్గరికి మాకు ఇమ్మీడియట్లీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. వాళ్ళ ద్వారా మా పనులు కూడా కొన్ని అవుతాయండి. ఆ విధంగా మరొక సభ్యులు మా వర్కర్స్ కార్యదర్శి అప్పలకొండ గారు కూడా వీళ్ళు ఏంటంటే ఎక్కువ బీజేపీ ఈ లేదు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు గారు ప్రెజెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కలుపుకొని ఉంటే మాకు బేగా నిధులు రావడానికి అవుతాయి. ఆ విధంగా ఇప్పుడు నాకు అందిన సమాచారం ఏంటంటే 49 లక్షలు మాకు శాంక్షన్ అయ్యింది మొన్న వాకర్ క్లబ్ కానీ మాకు తెలియపరిచాక మా కనపల వరప్రసాద్ గారు. ఆ విధంగా శాంక్షన్ అయితే కంపల్సరీ మాకు ఇది వేయిస్తారని సభాముఖంగా మీ అందరూ ఆశీస్సులతో కోరుకుంటున్నాను సార్. అలాగే దాంతోపాటు మేము ప్రతి నెల కూడా ఒక మెడికల్ క్యాంపు ఎలాగా మా పూర్వ అధ్యక్షులు అందరూ కూడా దీన్ని ప్రతి నెల తీసుకెళ్ళి నడిపిస్తారు. మేము కూడా మా కమిటీ కూడా ప్రతి నెల మెడికల్ క్యాంప్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో మేము కూడా ప్రతి నెల మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని తెలియపరుచుకుంటున్నామండి. అదేవిధంగా ప్రతి నెల మా జన్మదినాలు కూడా మేము జరుపుకుంటాం. మా వాకర్ క్లబ్కు ఉన్న గొప్పతనం అదండి. బర్త్డేలు అయిపోతే ఏజ్లో పెద్దవాళ్ళు అయిపోయినాయి మర్చిపోయి పిల్లల వరకే చేస్తారు. కానీ మా క్లబ్ అలా కాదండి. ఎంత ఏజ్లో ఉన్నానైనా మేము ప్రతి నెల మంత్లీ మీటింగ్ పెడతాం ఫస్ట్ వీక్లో. ఆ వీక్లోని ప్రతి నెల ఎవరెవరు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ నెల నుండి ముందుకుండా ఫోన్లు చేసి మీకు ఈ నెలలో జన్మదినం ఉంది శుభాకాంక్షలు తెలియబడుతున్నామని చెప్పి ఆ మంత్లీ మీటింగ్లో మిమ్మల్ని కూడా మేము అభినందించుకుంటున్నాం సార్ అని చెప్పి ఈ నెలని మేము ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్నాము. అది కూడా ఇప్పుడు కూడా ఈ నెల కూడా జన్మదినం మేము చేయిస్తామండి. ఈ పెద్దలందరూ సభ వేదిక ముందే తెలియపరుచుకుంటున్నాను. అలాగే సార్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు వాకర్స్ క్లబ్ సభ్యులకి మరియు హెల్త్ వాకర్స్ క్లబ్ మణిపాలం వాళ్ళకి మానవ సేవ అసోసియేషన్ సభ్యులకు మరియు అలాగే నేషనల్ ఫ్రెండ్స్ కురాకా టీము వాళ్ళ సభ్యులకు మరియు వైశాఖి అసోసియేషన్ వరప్రసాద్ గారి టీము సభ్యులకు మరియు వంట వాకర్స్ మురళీనగర్ వాళ్ళ సభ్యులకు అలాగే మాధవదార మహిళా వాకర్ వాళ్ళ సభ్యులకు అలాగే శ్రీస్టార్ వాకర్స్ క్లబ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళ సభ్యులకు అలాగే శ్రీస్టార్ వంట వాకర్స్ వాళ్ళ సభ్యులకు అలాగే హెల్త్ వాకర్స్ మణిపాలం అలాగే ఎస్పీఎల్ఎం హిమాచలం వాళ్ళ సభ్యులకు అలాగే మాధవదార కళింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ సభ్యులకు మరియు శ్రీ మానవ యోజన సమాజం మాధవదార వాళ్ళ సభ్యులకు మరియు అలాగే హోమ్ వాకర్స్ క్లబ్ వాళ్ళ సభ్యులకు అలాగే హరితా పార్క్ వాళ్ళ సభ్యులకు ఈస్ట్ గార్డెన్ ట్రెక్కింగ్ అసోసియేషన్ వాళ్ళ సభ్యులకు వీళ్ళందరూ అలాగే సింహాద్రపన్న అసోసియేషన్ వాళ్ళ సభ్యులకు అలాగే మా వాకర్ సభ్యులు మురళీనగర్ వాళ్ళ కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరున పిల్లగాని ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం సార్. అదేవిధంగా మరియు సార్ పాత కమిటీ అంటే మా ముందు దిగిన వాళ్ళకి చిరు సంతకాలం చేసుకోవాలి. ఆ కార్యక్రమం మొదలు పెడతామని మీకు సభముఖంగా తెలియపరుచుకుంటున్నాం. తర్వాత పెద్దలకు కూడా అవకాశం ఇస్తామండి. And fast governors.
ప్రతిస్పందన